హిందూ సాహిత్యంలో మహాభారతం గొప్ప కావ్యాలలో ఒకటి. వేద వ్యాసుడు రచించిన ఈ గ్రంథంలో లక్షకు పైగా పద్యాలు ఉన్నాయి. ఇది కేవలం కథ కాదు, ఇది జీవితానికి, ధర్మానికి మరియు సమాజాన్ని నిలబెట్టే విలువలకు ఒక మార్గదర్శి. ఈ ఇతిహాసం 18 పర్వాలుగా విభజించబడింది. ప్రతి పర్ము వేర్వేరు అంశాలను మరియు కథనాలను కేంద్రీకరిస్తుంది. ఈ పర్వాలు అధ్యాయాల లాంటివి, విస్తారమైన కథలో పావుకులకు మార్గనిర్దేశం చేస్తాయి. ప్రతి పర్వానికి దాని ప్రత్యేక స్పందనం మరియు ప్రాముఖ్యత ఉన్నాయి. అవన్నీ కలిసి కురు వంశం కథను, కురుక్షేత్ర మహాయుద్ధం గురించి, పాత్రలు ఎదుర్కొన్న నైతిక సందిగ్ధతల గురించి చెబుతాయి. మహాభారతం దాని పాత్ర జీవితాల ద్వారా, నిర్ణయాల ద్వారా మరియు వారి చర్యల పర్యవసాన ద్వారా పాఠాలు నేర్పుతుంది. 18 పర్వాలు పరబాన్ పాత్రల వంశావళి నుండి యుద్ధం తర్వాత జరిగిన సంఘటనల వరకు అన్నింటినీ కవర్ చేస్తాయి. ఆది పర్వం మొదటి పర్వం. ఇది మొత్తం మహాభారతానికి